నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి సీఎం పదవిని సంపాదించుకున్న అతను. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కొందరు ఏమరంటే కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అని, అతను మంచితనమే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు తలపోటుగా మారింది. ఎందుకంటే మంత్రులు ఎవరు గుర్తుపెడితే వాళ్ళు ఎలా చేసుకోవాలో అలా మాట్లాడుకుంటున్నారు, ఎవరు పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే సీనియర్లు ఉన్నందున వలన రేవంత్ రెడ్డి గారు కూడా చూసి చూనట్టు ఉండడంతో రేవంత్ రెడ్డి గారికి మంత్రులు షాక్ ఇస్తున్నారు. ఏమరంటే మంత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశారు, ఇంకేం చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు. నన్ను ఫెయిలియర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నిటికీ ముగింపు పలికిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే ఈ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనలోని ఆవేదన ఆక్రోశాన్ని ఇలా ఎలగెక్కారు. సీఎం ఈ స్థాయిలో తలంటుతున్నారని ఊహించని మంత్రులు ఒకంతకు షాక్ గురయ్యారు. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి ఎలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డి సహజంగానే బాధ కలిగించింది. ఆమె కుమార్తె అనే మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అని ముందున్న వాళ్ళందరూ అతను గౌరవం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మంత్రులకు కూడా. కానీ దాన్ని రేవంత్ రెడ్డి గారు ఫెయిలియర్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా సరిగా ఈ ఎవరి శాఖ వాళ్ళు చేయట్లేదు, ఒకరి దాంట్లో ఒకరు చేతులు పెడుతున్నారు. ఎవరు మంత్రులు ఎవరు బుద్ధి పెడితే వాళ్ళు చేస్తున్నారు. ఏమిటంటే ఎక్కడ చూసినా అదే. ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అదుపుతుంది, ఇంకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం, అద్దుమీరిపోతున్న మంత్రులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే పరిస్థితి చూస్తే రాష్ట్రానికి ఒకరే సీఎంగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించలేకపోతున్నారు. కనీసం ప్రజాదరణ లేని వాళ్ళు సైతం తాము కాంగ్రెస్లో సీనియర్లమని రేవంత్ను జూనియర్ అని కించపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీనికోసం ఎంతో కష్టపడినాడు. కేసీఆర్ పాలనలో కూడా ఎదిరించి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే అధికారంలో ఉన్నంతకాలం పదవికి వండి తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కానీ పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అతను పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంకా ఏమవుతుందంటే ఈ సరిగా మంత్రులు కూడా ఎవరి పని వాళ్ళు చేయట్లేదు, ఒకరి దాంట్లో ఒకరు కలగజేసుకుంటున్నారు. మంత్రులు తిట్లు, కుల పంచాయతీలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఫెయిలియర్గా చూపిస్తుంది. ఇంకా మనం చూస్తే రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్, పాలనలో ఆయన విప్లవం, సీఎం స్థాయిని అందుకోలే. తెలంగాణ పార్టీ ప్రభుత్వ దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కారణం. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా తప్ప ఆ స్థాయికి ఆయన చేరుకోవడం లేదు. మంత్రులతో సీఎంకు సైక్యత లేదు, ఆయన చెప్పినట్లు ఒక మంత్రి ఇంటాలేరు. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతుండ్రు, ఇచ్చలవిడితనం పెరిగిపోయింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత గట్టిగా రేవంత్ రెడ్డి గారు లేరనేది తెలుస్తుంది. మన రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎలా ఉన్నాడు, ఆయన చెప్పిందే వేదం, పాలన అన్నీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలా లేదు. మంత్రులు ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకుంటున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మంచితనమే వాళ్ళకు అది ఒక వరం లెక్క అయిపోయింది.
పరిస్థితి చూస్తే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి ఫెయిలియర్గా అంటున్నారు. రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్. పాలనలో ఆయన విఫలం, సీఎం స్థాయిని అందుకోలే అని జనాల్లోకి వెళ్ళడానికి కూడా ఇది ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూడండి, డిసిసి దాంట్లో కూడా అన్నిట్లో కూడా మన రేవంత్ రెడ్డి గారి పట్టింపు లేకుండా అందరూ కలుగజేసుకోవడం, అందరూ రావడం, అధిష్టానం చేయడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా పని చేయాలంటే అధిష్టానం కావాలి. కానీ రాజశేఖర రెడ్డి గారికి అలా ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలనో అదే అధిష్టానానికి చెప్పేవాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి అలా లేదు. అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా పాలనలో చురుగ్గా ఉంటాడు. ఎందుకంటే అధికారులలో కూడా గుబులు పుడుతుంది. ఎవరి మాట వినాలి, ఎవరు చేయాలి. సీఎం స్థాయి కాని వాళ్ళు కూడా అధికారుల మీద మాట్లాడుతున్నారు. ఎవరి మాట వినాలి, సీఎం మాట వినాలన్నా, ఇంకోరు మాట వినాలనైనా. మంత్రులు కూడా తన మంత్రి పదవిని వదిలేసి ఇంకో మంత్రి పదవి దానికి పోతున్నారు. ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకుంటున్నారు అనేది కూడా అన్నీ తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్లు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు జంకుతున్నారనేది తెలుస్తుంది. విచ్చలతనం పెరిగిపోయింది. శాఖలపై సీఎంకి ఇప్పటికీ పట్టు లేదు. మళ్ళీ గెలవడంపై అందరిలో అనుమానాలు. అందుకే అంతా సంపాదనలో పడ్డారు. అధిష్టానం వద్ద స్పష్టం చేసిన మీనాక్షి. ఆర్థిక బలోపేతం కోసం మంత్రుల ఆరాటం, అదే మంత్రుల వివాదాలకు కారణం. చూడండి, దీని మీద ఈ పిసిసి మహేష్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ సీనియర్లు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా వాళ్ళకి చెప్పాలంటే కూడా జంకుతుండు అనేది కూడా ఒక కథనంలో మనకు తెలిసింది. ఏం చేస్తున్నారంటే తెలంగాణలో జరుగుతున్న అన్ని పరిమాణాలకు సీఎం రేవంత్ రెడ్డి గారిదే కారణము. ఆయన వైఫల్యము పార్టీ కొంప ముంచేలా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారుతుంది. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే ఆ స్థాయిని మాత్రం అందుకోలేకపోతున్నారు. రేవంత్ తీరు కారణంగా మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎవరిస్తున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది అనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మీనాక్షి గారు చెప్పినట్లు తెలుస్తుంది. మేము తెలంగాణలో పార్టీకి సంబంధించిన అంశాలనే చూస్తున్నాం. ప్రభుత్వపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీని సరిదిద్దంపైనే దృష్టి పెట్టినాం. గతంలో ఓసారి సచివాలయానికి వెళ్ళి సమీక్షలో కూర్చున్నందుకు ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేశారు. వారికి సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారనేది కూడా మహేష్ గౌడ్ గారు అంటున్నారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఫెయిలియర్ చేయడానికి ఈ మంత్రులు కూడా ఒకరి మీద ఒకరు చేసుకోవడం, అది అధికారులు కూడా తెలంగాణలో అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మాట వినాలన్నా అధికారులు కూడా వాళ్ళకు కూడా తలబట్టుకునే విధంగా అయిపోయింది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఫెయిలియర్, మీనాక్షి అధిష్టానం దగ్గర చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్ చేయాలా, అభివృద్ధి చేయాలా, ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నించినా కూడా అధికారులు మంత్రులు కూడా అతనికి సహకరించలేదని, ప్రతి ఒక్క దానికి అధిష్టానం చెప్పినట్టు చేయాలని, రాజశేఖర రెడ్డి గారి లెక్క అధిష్టానం పర్మిషన్ ఇవ్వట్లేదనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి గారి మీద నిందేసేసి రేవంత్ రెడ్డి గారి వల్లే ఫెయిల్ అయిపోయింది అని చెప్పేదానికి కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ప్రయత్నిస్తున్నారని, దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఈ ప్రతి పార్టీలో క్రమశిక్షణలో ఉండాలని అందరికి కూడా హెచ్చరిక చేయాలని, కొండా సురేఖ గారు కూతురు మాట్లాడిన విషయాన్ని ఇంకెవరన్నా అవుతే కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తొలగించేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు వెనక ముందు జంకుతున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.